చూసి పంపిస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నా? ఏమండి, నా మనసులో ఒక చిన్న కోరిక విన్నవించుకోనా, చిన్ని కోరిక విన్నవించుకోనా, చిన్ని కోరిక ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా? ఏమిటండి నోరు బుడ్డి చెమ్ములో వెళ్ళబెట్టారు? మిత్రుడి మీ ఇంటికి తీసుకురావాలి. అవును, అది అలమైన కార్యం మొత్తం. ఎందుచేతనా? అతను మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమనైష్ఠికుడు, విశ్వామిత్ర మహర్షి, విప్రనారాయణుడి కంటేనా? ఋష్యశృంగుని కంటేనా? ఎందుకండి లక్కడ బ్యాగులు ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రులంతలేసి సమ్మంతము గాడు తారసిల్లు వరకే కానీ ఆ బిల్వమంగళమూర్తి ఇలాంటి పాచికలో పడేవాడు కా. ఏమో అతని భార్య భూలోక రంభ, అతని
నేను కాదు మీ ఇంటి చుట్టూ తిరగడానికి. సస్, అతని భార్య భూలోక రంభ. అవును. ఆ, మరి మీ భార్య ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చుట్టానికే సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం ఇంటికి వెళ్ళు అంటే ఏనాడైనా వెళ్ళాడా? దీపం చుట్టూ పురుగులాగా ఎంతసేపు మా ఇంటి చుట్టూ తిరగడమే. ఎప్పుడైనా ఆవిడ చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయి స్త్రీల పొందు కోసం జనవారిలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణములు కలిగినట్టి మే హసిడి బొమ్మ నీకెవరు బదులు చెప్పగలరు? అయ్యో మాటలు బాగా నేర్చు. రాష్ట్రం అంతా తిరుగుతున్నాను కానీ నేరవాలి ఆ మాత్రం మాటలు లేకపోతే బతకనివ్వరు. ఏమండి, నాకు బదులు చెప్పడంతో పని లేదు. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించు భారము మీది, ఆమె అతను ఆకర్షించు భారము నాది. అతను అనుకున్న 40 లక్షలలో సగము మీది, సగము నాది. అతన్ని మీ ఇంటికి తీసుకొచ్చే కార్యభారం నాది, మీది. అతను ఆకర్షించే భారం నాది. అతనికి ఉన్న 40 లక్షల్లో సగం మీది, సగము నాది, సగము నీది. గాలి ఎక్కువ ఇందులో ఒప్పుకోవు, గాలి కొంచెం తక్కువ అయితే ఒప్పుకునేవాడు. అది ఎందుకు బాగా చెప్పానుగా, మొత్తం నీదే. ఓ అదా. ఎంత సంతోషమైన వారు చెప్పవచ్చు, అవునవునవును, ఎంత ఆనందమైన వారు చెప్పవచ్చు. అంటూ మామిడి తోట మీ పేరుతో రాసిందా, ఆనందంగా నవ్వారు మీ కొంపలు, అదే మీ ఇంట్లో. ఇప్పుడు నవ్వుతున్నారు మేడం. సరే కానీ ఇక్కడ చూడలేకపోతున్నాను.